ఒక కుటుంబం కావాలంటే, ఒక కుటుంబం పోషించబడాలంటే ఎంత శ్రమ ఉంటుందో మనకు తెలుసు. ఒక కుటుంబాన్ని ఏలాలంటే కూడా మన చేత కాదు. మన కుటుంబాన్ని పోషించాలన్నా, సమకూర్చబడాలన్నా కూడా. హల్లెలూయా. అయితే ఇంతమంది కుల మత భేదాలు లేకుండా, ఏ గ్రామమో తెలియదు, ఎక్కడ తెలియదు, కానీ ఇంతమంది ప్రజలను వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, సహాయం చేస్తూ, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా బలపరచడానికి దేవుడు అనుగ్రహించేటువంటి దైవజనులు. హల్లెలూయా. తప్పని గురించి అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను కనిన తిమోతి అని. మన తల్లిదండ్రులు గర్భాన కంటారు, కానీ ఆత్మీయ దైవజనులు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనందరినీ కన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ఇంతమందిని సమకూర్చబడడానికి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి మనల్ని పిల్లలుగా అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ ఒక కుటుంబం, సంఘం అంటే ఒక కుటుంబం కాబట్టి కుటుంబంగా దైవజనులు మనము సత్కరించి వాళ్ళని సంతోషపరిచి కనపరచాలి. ఎందుకంటే నన్ను కనపరచే వారిని నేను కనపరుస్తానని బైబిల్లో రాయబడింది. కాబట్టి దైవజనులు మనం కనపరచాలి. కాబట్టి ఈరోజు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, పాస్టమ్మ గారి గురించి ఈరోజు ఎక్స్పెషల్లీ నేను మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక కుటుంబంలోనే మనం ఆలోచన చేస్తే భార్యాభర్తలకు చాలా మటుకు ఒత్తికలు ఉండవు. హల్లెలూయా. ఉంటాయా, ఉండవా? అయితే ఇంత సంఘాన్ని నడిపించడానికి కారణం, ఇంత సంఘాన్ని కట్టడానికి గల కారణము దైవజనులు చెప్పిన సాక్ష్యము దేవుని ఎదుట నేను కూడా చెప్తా ఉన్నా. పాస్టమ్మ గారు ఏ రోజు ఈ పని చేయొద్దు, ఇలాగ చేయొద్దు, ఇలాగ ఉండకూడదు అని ఏ రోజు మాట్లాడలేదంట. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, తెర మీద కనపడకపోయినా, వాక్యం చెప్పకపోయినా, ఆరాధన చేయకపోయినా, సువార్త ప్రకటించకపోయినా పరిచర్యకు నాకు సహకరిస్తారు, అదే నాకు చాలా అంటాడు. హల్లెలూయా. చెప్పండి కొడతాము. ఈరోజు సహకరించే వాళ్ళు తక్కువ. ఒక కుటుంబంపైనా ఎక్కడైనా కూడా సహకారి, అందుకే బైబిల్ అంటుంది కదా, సాటి అయిన సహకారి. దానికి నిదర్శనం మన పాస్టర్ గారు. చెప్పండి కూడా. హల్లెలూయా. ఇదేంటంటే ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఇంత ఘనంగా మందిరం కట్టబడి, ఇంత ఘనంగా సంఘం కట్టబడి, ఇంత ఘనంగా మనం ఉన్నామంటే వారి యొక్క త్యాగము, వారి యొక్క సమర్పణ. హల్లెలూయా. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన సమర్పించుకొని మన కొరకు రిక్తులుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం అందరము రక్షించబడ్డాము. హల్లెలూయా. అలాగా మనం కూడా వాక్యం చేత, సువార్త చేత, ప్రార్థన చేత బలపడి అందరం కూడా పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వెళ్ళడానికి ఒక పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ సమయంలో దైవజనులను మనం సన్మానిస్తూ దేవుడికి మహిమ కలుగును. ఈ సన్మానానికి అర్హులమో కాదో తెలియదు, నాకైతే తెలియదు. ముందు చెప్పింటే కొంచెం ప్లాన్ చేసుకునేవాడు. సరే, ఏదేమైనా మమ్మల్ని ప్రేమించి, ఆత్మీయ తల్లిదండ్రులుగా ప్రేమించి సంఘంలో మీరు చేస్తున్న ఈ సన్మానం మాకు చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మీరు నమ్ముతారో లేదో, మాకు ఇప్పటికీ ఫోన్లు వస్తాయి. మొన్న కూడా అమ్మ ఫోన్ చేసి, సెలవులే కదా అయినా 2 రోజులు రావచ్చు కదా. అత్తమ్మ కూడా సెలవులేదని ఆయన ఒక 10 రోజులు పంపించు. ఎందుకో మాకు అక్కడ మనసు లేదని, తినడానికి లేకపోవడం కాదు. అడా పొలాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, చిన్న పెద్దనాన్న, బాబాయ్లు అందరూ ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, కంటికి రెప్పలా చూసుకుంటారు. ఎందుకో మా మనసు ఇక్కడే ముడి పెడుతుంది. ఇదే మాకు 10 మంది ఉన్నా కూడా నా సరే 10 మంది కాకుండా 100 మంది వచ్చారు. నా చేతి మీద 376 మంది బాప్తీసాలు ఇచ్చారు. చాలామంది చాలా ప్రాంతాలకు వెళ్ళారు, ఉద్యోగాలు నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం వెళ్ళారు. కొందరు నచ్చి, కొందరు నచ్చక వెళ్ళారు. కొంతమంది సంఘాలుగా డివైడ్ అయిపోయి సేవ చేసుకుంటున్నారు. ఇంతమందిని మేము ఇక్కడికి నడిపించగలిగామంటే కృపే. నేనేమై ఉన్నానో అది ఆయన కృపవల్లే. కాబట్టి మీరు ఈ సన్మానం వల్ల నేను తృప్తిపడను, కానీ మీ ప్రేమ నాకు కావాలి.
మీ ఆదరణ మాకు కావాలి. చిన్నపిల్లలు గాను పెద్దవాళ్ళకి మేము చిన్నపిల్లలు, మాకంటే చిన్నవాళ్ళకి మేము పెద్దవాళ్ళమైనా, మావేమైనా చిన్న చితక మేము ఎవరినైనా సరిగ్గా ప్రేమించకపోయినా, ఎవరినైనా మర్చిపోయినా, సరిగ్గా పట్టించుకోకపోయినా పెద్ద మనసుతో క్షమిస్తారని, అర్థం చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను. మీరే నా కుటుంబం. మాకు ఇక్కడే, మా కట్టలు ఇక్కడే రాలిపోతాయి, మేము ఇక్కడే పాల్గొంటాం. మరొక ఆలోచన లేదు. 10 మంది వచ్చినా ఇదే నా సంఘం, 100 మంది వచ్చినా ఇదే నా సంఘం. కొన్ని వేల రూపాయలు ఇస్తాము, మా సంఘాల్లోకి రమ్మని ఇన్వైట్ చేస్తున్నా, పోలేదు నేను సంఘం కోసము. ఒకవేళ ఊరికి వెళ్తామంటారు, ఒక రోజు 2 రోజులు వస్తాం, అంతే తప్ప నా రక్త సంబంధుల కంటే మీరు ఇచ్చిన, దేవుడు ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. దేవునికి మహిమ కలుగుగాక. సిస్టర్స్ కొంతమంది రండి. పేర్లు అయితే చెప్పము కానీ ఆసక్తి ఉన్నవాళ్ళు రండి, త్వరగా రావాలి, సమయం అయింది. బ్రదర్స్ త్వరగా కానీ చెప్పండి కొద్దాము. కాదు నేను తీసన్నా పోనా బోంగా వేయండి, ఏం కాదు. కూర్చో అన్న కనిపిస్తున్నది ఇంట్లో. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. ఎందుకంటే ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా మిమ్మల్ని అందరినీ ఆదరిస్తారన్నట్లుగా ఈ తల్లిదండ్రులు మనందరినీ కూడా ఆదరిస్తూ, సపోర్ట్ చేస్తూ, మనం శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, నిజంగా అయితే నా మటుకైతే నేను ఈ ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా నేను ఇంకా దేవుని కృప, ఈ యొక్క ఆత్మీయ తల్లిదండ్రుల వీరి ద్వారానే నేను ఇక్కడ నిలబడ్డాను. దేవుని ఎంత సాక్ష్యం. హల్లెలూయా. నాలాగా మీ అందరూ కూడా ఆదరించబడాలని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి మనందరం కూడా ఇలాగ దైవజనుల కొరకు మనం నిత్యము మన యొక్క ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన చేస్తూ, వారి ఆరోగ్యాల కొరకు, వారి యొక్క క్షేమం కొరకు, వారి యొక్క ప్రయాణాల కొరకు, ఇంకా ఉన్నతంగా ఈ సంఘం విస్తరించబడాలి ప్రియులకు. అలాగే దైవజనులు ఉన్నతంగా అందరి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, అలాగా దైవజనులు కూడా వేల సభలలో, లక్షల మందిలో వాక్యం ప్రకటించాలని, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనందరము ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కలిగి చేద్దాము.